హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు ఆల్రెడీ మనము టాప్ న్యూస్ పేపర్స్ ప్లస్ పిఐబిలో వచ్చే టాప్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం రోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము. ఓన్లీ టాప్ కరెంట్ అఫైర్స్ ఎందుకు తీస్తున్నాము అని కూడా మీకు ఇంతకుముందు చెప్పాను 80:20 రేషియో అని చెప్పని. ఐ మీన్ ఒక ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటే 80 ఈజీ టు మీడియం ఉంటాయి, 20 మటుకే డిఫికల్ట్ ఉంటాయి, ఆర్ 75:25 కూడా అనుకోవచ్చు. మనం ఫస్ట్ ఈ 80ని ఈ 75ని టార్గెట్ చేయాలని చెప్పి ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోప్ వచ్చేవి ఎక్కువ ఉంటాయో ఆ కరెంట్ అఫైర్స్ మటుకి మనకు నోటిఫికేషన్స్ వచ్చే వరకు అవే కవర్ చేస్తాము. తర్వాత ఇన్డెప్త్కి వెళ్తామని చెప్పి మీకు ఇంతకుముందు కూడా చెప్పాము. సో ఒకసారి గుర్తు చేద్దామని మళ్ళీ చెప్తున్నాను. సో ఇందులో భాగంగా ఈరోజు పేపర్స్ పిఐబి మొత్తం సెర్చ్ చేస్తే ఈరోజు వచ్చిన టాప్ న్యూస్ ఏమంటే మొత్తం 5 ఉన్నాయి. ఫస్ట్ కీర్తి చక్ర అవార్డుకి సంబంధించి ఒకటి, సిప్రి రిపోర్ట్ ఒకటి, తెలంగాణ రిలేటెడ్ ఒకటి, ఏపీలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఒకటి, నెక్స్ట్ కాబిల్ అని చెప్పని ఇవేమని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉంటే ఈ టాపిక్ అవసరం లేదు. టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ మట్టుకే ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ టాపిక్ అవసరం లేదు. రిమైనింగ్ మటుకు అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే కీర్తి చక్ర అవార్డు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే ప్రశాంత్ నాయర్ గారికి ఇచ్చారు. సో ఇక్కడ ఏం స్పెషాలిటీ అంటే ఇక్కడ మనకు టూ పాయింట్స్ వస్తాయి. ఒకటి అసలు కీర్తి చక్ర అవార్డు అంటే ఏంటి, ఒకటి సెకండ్ ప్రశాంత్ నాయర్ గారికి ఎందుకు ఇచ్చారు అని చెప్పని. సో దీనికి ఇంటర్లింక్ చూసుకుంటే ప్రశాంత్ నాయర్ గారు గగన్యాన్ మిషన్, మనకందరికి తెలుసు ఇండియన్ గవర్నమెంట్ గగన్యాన్ మిషన్ ప్లాన్ చేస్తూ ఉంది. బై 2027 ఆ టైంకి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఆ గగన్యాన్ మిషన్ గగన్యాన్ మిషన్ అంటే ఏమంటే ఇండిజినస్ క్యాపబిలిటీ, అంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ మన ఇండియా టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేసేకి ఆ మిషన్ పేరే గగన్యాన్ మిషన్ అనమాట. సో దీంట్లో ఒక ముగ్గురిని 400 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ వరకు పంపించి ఒక 3 days అక్కడే ఉండి మళ్ళీ సేఫ్గా రిటర్న్ తీసుకురావడమే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. బ్రాడర్ టర్మ్స్లో తీసుకుంటే ఇదే అనమాట. సో గగన్యాన్ మిషన్లో ఏమంటే ఒక ముగ్గురిని మనము లోయర్ ఆర్బిట్కి తీసుకెళ్ళి మళ్ళీ 3 days తర్వాత సేఫ్గా తీసుకురావడం ఆ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్. సో ఆ మిషన్లో మనకు ముగ్గురు వెళ్ళాలి కాబట్టి ఒక 4 మెంబర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ని సెలెక్ట్ చేశారనమాట గగన్యాన్ మిషన్ కోసం. ఈ 4 మెంబర్స్ నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ పేర్లు ఏమంటే ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా. సో ఆ పేర్లు ఏమంటే ప్రశాంత్ నాయర్, శుభాంశు శుక్లా ప్లస్ ఇంకా 2 మెంబర్స్ ఎవరంటే అజిత్ కృష్ణన్ అండ్ అంగద్ ప్రతాప్. ఈ 4 మెంబర్స్ని ఆల్రెడీ రష్యాకు కూడా పంపించారు దీని ట్రైనింగ్ కోసం, గగన్యాన్ మిషన్ ట్రైనింగ్ కోసము. సో వీళ్ళలో ఒకరైన ప్రశాంత్ నాయర్ గారికి గగన్యాన్ దాంట్లో ఎక్సలెన్స్ చూపించిన దాని వల్ల కీర్తి చక్ర అవార్డు వచ్చిందనమాట. సో అసలు ఫస్ట్ ఇప్పుడు కీర్తి చక్ర అవార్డు ఏమంటే మన ఇండియాలో 2 types ఆఫ్ గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తారు. ఫస్ట్ వన్ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్, సెకండ్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్. ఈ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అంటే ఏమంటే డైరెక్ట్గా బ్యాటిల్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, లైక్ మన సోల్జర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ బ్యాటిల్లో ఫాట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అనమాట. దీంట్లో మనకు 3 ఉన్నాయి. ఒకటి పరమవీర చక్ర, 2 మహావీర చక్ర, 3 వీర్ చక్ర. సో ఇదేంటిది వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ 3 types ఇస్తారు ఇండియాలో. పరమవీర చక్ర హైయెస్ట్ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డు, సెకండ్ మహావీర చక్ర సెకండ్ హైయెస్ట్ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డు, థర్డ్ వీర్ చక్ర థర్డ్ హైయెస్ట్ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డు. సో ఇదే విధంగా పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డులకు వస్తే దీంట్లో కూడా 3 types ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ అశోక చక్ర హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు, సెకండ్ కీర్తి చక్ర, థర్డ్ శౌర్య చక్ర. అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. ఇప్పుడు ప్రశాంత్ నాయర్ గారికి ఇచ్చిన అవార్డు కీర్తి చక్ర అవార్డు అనమాట. సో ఇది ఈ టాపిక్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇంకోసారి చూసినట్టయితే మనకు న్యూస్లో ఏముంది, కీర్తి చక్ర అవార్డు ఎవరికి ఇచ్చారంటే ప్రశాంత్ నాయర్ గారు ఎవరంటే గగన్యాన్ మిషన్ కోసము ఒక 4 ఆస్ట్రోనట్స్ని ఇండియన్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. రష్యాలో ట్రైనింగ్ కూడా పంపించారు. వాళ్ళలో ఒకరు ప్రశాంత్ నాయర్ అనమాట. సో ఈయనకి కీర్తి చక్ర అవార్డు ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? మన ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గగన్యాన్ మిషన్ ఒకటి ప్లస్ 4 ఆస్ట్రోనట్స్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్స్. ఇప్పుడు వరకు అయితే గగన్యాన్ మిషన్ గురించి బ్రాడ్గా ఇదే గుర్తుపెట్టుకోండి. 3 members లోయర్ ఆర్బిట్కి వస్తారు, తర్వాత వాళ్ళు సేఫ్గా రిటర్న్ తీసుకురావడం ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్. గగన్యాన్ మిషన్ అనేది మనకు వస్తూనే ఉంటుంది కాబట్టి తర్వాత ఇంకా ఇన్డెప్త్గా చూద్దాము. ఈ రోజు వరకు మీరు ఈ 4 names అయితే గుర్తుపెట్టుకోండి. ఆ 4 names ఎవరంటే ఫస్ట్ ఈయన ప్రశాంత్ నాయర్ గారు కీర్తి చక్ర అవార్డు ఇచ్చారు, సెకండ్ శుభాంశు శుక్లా, థర్డ్ అజిత్ కృష్ణన్, ఫోర్త్ అంగద్ ప్రతాప్. ఈ 4 names గుర్తుపెట్టుకోండి.
మనం ఒకసారి మీకు ఆల్రెడీ కూడా చెప్పాను. మన వెబ్‌సైట్ కూడా ఉంది. psccronicles.com అని. దాంట్లోకెళ్తే ఈ టాపిక్ పైన ఇంకా ఇన్ డెప్త్‌గా ఉంటుంది. వాళ్ళ నేమ్స్ కూడా మీకు ఇంకోసారి రివైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతదనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాము. నెక్స్ట్ టాపిక్ సిప్రి రిపోర్ట్. అంటే ప్రతి సంవత్సరము ప్రతి దేశాలకు సంబంధించిన మిలిటరీ పవర్స్ వాటిపైన ఒక రిపోర్ట్ లాంచ్ చేస్తారు. మరి ఎవరిస్తారంటే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సిప్రి. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఇది ప్రతి ఇయర్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తది. దాంట్లో ప్రతి కంట్రీ యొక్క డిఫెన్స్ స్ట్రెంత్ అనలైజ్ చేసి, డిఫెన్స్ మీద ఒక కంట్రీ ఎంత స్పెండ్ చేస్తుంది, వాళ్ళ మీద న్యూక్లియర్ హెడ్స్ ఎన్నున్నాయి, ఇలాంటివన్నీ కలిపి ఒక రిపోర్ట్ లాగా ఇస్తదనమాట. మనకి ఈ రిపోర్ట్ అంతా అవసరం లేదు. దీంట్లో మన ఇండియా రిలేటెడ్ ఏముంది అనేది మట్టుకే చూడాలన్నమాట. ఫస్ట్ ఏమంటే దీంట్లో ఇండియా దగ్గర 190 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ ఇండియా దగ్గర 190 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అదే ఈ పాకిస్తాన్‌తో కంపేర్ చేసుకున్నట్టయితే పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ పాయింట్ రిపోర్ట్‌లో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇండియా దగ్గర ఎన్ని న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని అడగొచ్చు. 190 అనమాట. యాజ్ పర్ సిప్రి రిపోర్ట్. సిప్రి అంటే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. సో, సెకండ్ ఇండియా రిలేటెడ్. వరల్డ్స్ 5థ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ ఇండియా అనమాట. సో, ఇండియా ర్యాంక్ అంటే మనం మిలిటరీ పైన ఖర్చు చేసే అమౌంట్ వరల్డ్‌లో 5థ్ లార్జెస్ట్ అనమాట. సో, సో 5థ్ లార్జెస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ 4 ఉంటాయి కదా! ఫస్ట్ ఎవరంటే యూఎస్, సెకండ్ చైనా, థర్డ్ రష్యా, ఫోర్త్ జర్మనీ. ఓకేనా? యూఎస్, చైనా, రష్యా, జర్మనీ, ఫిఫ్త్ ఇండియా అనమాట. యాక్చువల్‌గా ఇంతకుముందు ఇండియా ర్యాంకు 3, 4లో ఉంటానుంది. కానీ మనము ఇండిజినియస్ ఆత్మనిర్భర్ భారత్ పైన ఎక్కువ పెట్టి సో, ఈ ర్యాంక్ అనేది 5థ్‌కి వెళ్ళడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంది ఇండియా దగ్గర 190 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి. సెకండ్ ఇండియా ఇస్ ద వరల్డ్స్ 5థ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్. ఫస్ట్ 4 ఎవరు? చైనా చైనా, రష్యా అండ్ జర్మనీ. సరిపోతుంది. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ సరిపోతది. అంతకు మించి ఇంకేం అవసరం లేదనమాట. సో, 190 న్యూక్లియర్ హెడ్స్ ప్లస్ ఇండియా ఇస్ ద 5థ్ లార్జెస్ట్ స్పెండర్ ఆఫ్ మిలిటరీ. సో, నెక్స్ట్ టాపిక్ చూద్దాము. నెక్స్ట్ టాపిక్ వచ్చి తెలంగాణ రిలేటెడ్. ఎవరైనా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ టాపిక్ స్కిప్ చేయొచ్చు. సో, నిన్న తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఏమన్నారంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు తెలంగాణ టూరిజం పాలసీ వచ్చింది. సో, దీని కింద ఏం చేశారంటే 27 టూరిజం జోన్స్‌ని ఐడెంటిఫై చేశారు. 27 టూరిజం జోన్స్‌ని ఐడెంటిఫై చేశారు. సో, ఈ 27 టూరిజం జోన్స్‌లో ఫస్ట్ ఫేజ్‌లో 8 ప్లేసెస్‌ని బెస్ట్ టూరిజం డెస్టినేషన్‌గా డెవలప్ చేయాలని చెప్పి నిన్న డెసిషన్ తీసుకున్నారన్నమాట. సో, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే తెలంగాణ టూరిజం పాలసీలో 27 టూరిజం జోన్స్ ఐడెంటిఫై చేశారు. వాటిలో ఫస్ట్ ఫేజ్‌లో 8 స్పెషల్ టూరిజం జోన్స్ డెవలప్ చేస్తున్నారన్నమాట. సో, ఆ 8 ఏమంటే ఈ నేమ్స్ ఇంపార్టెంట్ అప్‌కమింగ్ ఎగ్జామ్స్‌కి. ఫస్ట్ వికారాబాద్, సెకండ్ సోమశిల ఆలంపూరు, థర్డ్ వరంగల్ రామప్ప, ఫోర్త్ నాగార్జున సాగర్, ఫిఫ్త్ యాదాద్రి పోచంపల్లి, సిక్స్త్ ఆదిలాబాద్ ట్రైబల్ క్లస్టర్, సెవెంత్ భద్రాచలం, ఎయిత్ కాళేశ్వరం. సో, ఈ 8 జోన్స్‌ని ఫస్ట్ ఫేజ్‌లో డెవలప్ చేయాలని నిన్న డిసైడ్ చేశారనమాట. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 8 జోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్‌గా అడగకపోవచ్చు. బట్ ఏ లొకేషన్ దేనికి ఫేమస్ అని అడగొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోచంపల్లి ఉంది. అక్కడ శారీస్ ఉంటే దానికి జీఐ ట్యాగ్ కూడా వచ్చింది. అలా ఇంటర్‌లింక్ చేస్తూ అడగొచ్చు. సో, ఈ 8ని కవర్ చేస్తూ మన వెబ్‌సైట్‌లో పీఎస్‌సీ క్రానికల్స్‌లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అక్కడికెళ్ళి చూస్తే ఈ 8 టూరిజం సంబంధించి వాటి ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప టెంపుల్ ఉంది. అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చింది. ఆ పాయింట్ అక్కడ కవర్ అవుతది. అట్లా ఈ 8 టూరిజం జోన్స్‌కి ఉండే స్పెషాలిటీ ఏమని అవన్నీ కూడా అక్కడ కవర్ చేయడం జరిగింది. జస్ట్ మీరు న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మటుకు ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ టూరిజం పాలసీలో 27 టూరిజం జోన్స్ ఐడెంటిఫై చేశారు. వాటిలో ఫస్ట్ ఫేజ్ 8 డెవలప్ చేస్తున్నారు. ఆ 8 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క స్పెషాలిటీ మీరు ఒకసారి వెబ్‌సైట్‌లోకి చూస్తే ఇంకా క్లియర్‌గా అర్థమవుతదనమాట. సో, ఇది తెలంగాణ రిలేటెడ్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఏపీ రిలేటెడ్. ఒకవేళ తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఆర్టికల్ స్కిప్ చేయొచ్చు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్. వైజాగ్ ఇండియా మనకు తెలుసు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సప్లై చైన్ డిస్రప్షన్స్ అవన్నీ వచ్చి కూడా సెమీ కండక్టర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసొచ్చింది. సో, ఆ సెమీ కండక్టర్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేకి ఎంకరేజ్ చేసేకి ఇండియన్ గవర్నమెంట్ ఒక మిషన్ లాంచ్ చేసిందనమాట. అదేమంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్. ఎప్పుడు 2021లో ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఆ మినిస్ట్రీ లాంచ్ చేసింది. వాటి కింద
అంటే ఆ స్కీమ్ కింద ఇన్సెంటివ్స్ అవన్నీ ఇస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఆ స్కీమ్ కింద ఏపీలో ఫస్ట్ టైం సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్ట్ వస్తుంది. ఎక్కడంటే వైజాగ్‌లో. వైజాగ్‌లో ఫర్ ద ఫస్ట్ టైం. అంటే వైజాగ్ బిక్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద అప్రూవ్ అయిన ఫస్ట్ ప్రాజెక్ట్ వైజాగ్‌లో వస్తుందన్నమాట. సో ఎక్కడ ఇంకా స్పెసిఫిక్‌గా వెళ్ళాలంటే ఏబీపీఎస్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ విలేజ్ పేరు తర్లువాడ విలేజ్. ఎక్కడంటే విశాఖపట్నం తర్లువాడ. ఏ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తా ఉందంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి. అంతే, ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. మనకి సెమీ కండక్టర్ వెళ్తే ఇంకా చాలా దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. ఓసాట్ అంటారు. అట్లా 3, 4 టైప్స్ ఉన్నాయి. ఫ్యాబ్ డిస్‌ప్లే అంటారు. అట్లా అవసరం లేదంతా. జస్ట్ ఏ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్ సిస్టమ్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందో గుర్తుపెట్టుకోండి. ఏపీలో ఫస్ట్ టైం ఎక్కడ వస్తుందంటే వైజాగ్. ఇంకొంచెం లోపలికెళ్తే తర్లువాడ విలేజ్. అంతే సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ ఇది. సో ఈ న్యూస్ ఆర్టికల్ కొద్దిగా కట్ అయినట్టుంది. మనకు జస్ట్ కంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. సో వీటి కింద హిందూలో వచ్చిన ఆర్టికల్ ఇది. ఏమంటే కాబిల్ అనే ఒక కంపెనీ ఉంది. గవర్నమెంట్ జాయింట్ వెంచర్ కంపెనీ. ఇది 5 క్రిటికల్ మినరల్ బ్లాక్స్ ఇన్ అర్జెంటీనాలో మనం కొనుక్కున్నామట. ఐ మీన్ ఇండియా అంటే ఈ బాడీ ఎక్స్‌ప్లోర్ చేస్తది, ప్రాసెస్ చేస్తది, మనకు పంపిస్తది అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ అసలు కాబిల్ అంటే ఏంటి? ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఒక 3 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కలిపి ఈ కాబిల్‌ని ఎస్టాబ్లిష్ చేశారు 2019లో. ఆ 3 నేమ్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏదంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ విత్ 40% షేర్. సెకండ్ వచ్చి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ 30% షేర్. థర్డ్ వచ్చి మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ. మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ 30% షేర్ అనమాట. సో ఈ 3 కంపెనీలు కలిపి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది. దాని పేరు ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమంటే ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఫంక్షన్ ఏమంటే టు ఐడెంటిఫై, ఎక్స్ప్లోర్, అక్వైర్, డెవలప్ ఆల్ స్ట్రాటజిక్ అండ్ క్రిటికల్ మినరల్స్ అవుట్ సైడ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్రిటికల్ మినరల్స్ అనేది మనకు చాలా తక్కువ ఉందన్నమాట ఇండియాలో కంపారిటివ్ చూస్తే. ఐ మీన్ మామూలు మినరల్స్ కదా క్రిటికల్ మినరల్స్. సో వాటిని అవుట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ దగ్గర మైన్స్ కొనుక్కొని మనకు స్ట్రాటజిక్గా హెల్ప్ అయ్యేటట్టు చేయడమే దీని యొక్క బ్రాడర్ టర్మ్స్ చూసుకుంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో మనకు ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. దాని ఆబ్జెక్టివ్ ఏంటి? ఐడెంటిఫై, ఎక్స్ప్లోర్, అక్వైర్, డెవలప్ అండ్ సెల్ స్ట్రాటజిక్ అండ్ క్రిటికల్ మినరల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఏముంటాయో అక్కడ ఐడెంటిఫై చేసి మన ఇండియాకి ప్రాసెస్ చేసి ఇండియాకి ఇవ్వడం అనమాట. సో దీంట్లో 3 కంపెనీస్ కలిపి ఫామ్ చేశాయి. ఆ 3 కంపెనీస్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. సెకండ్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. థర్డ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకో పాయింట్ వస్తుంది అనమాట. ఈ 5 మినరల్ బ్లాక్స్ ఎక్కడ అక్వైర్ చేశారంటే అర్జెంటీనాలో. సో ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ఏమంటే లిథియం ట్రయాంగిల్ అని చెప్పని. ఈ కాబిల్ అనే కంపెనీ ఎక్కువ ఫోకస్ ఇక్కడే పెడుతుంది లిథియం ట్రయాంగిల్ అని. లిథియం ట్రయాంగిల్ అంటే 3 కంట్రీస్ని కలిపి లిథియం ట్రయాంగిల్ అంటారు. ఎందుకంటే 90% ఆఫ్ వరల్డ్స్ లిథియం అక్కడే అవైలబుల్ అవుతుంది. ఆ 3 కంట్రీస్ ఏమంటే చిలీ, అర్జెంటీనియా, బొలివియా. ఈ 3 కలిపి లిథియం ట్రయాంగిల్ అంటారు. ఎందుకంటే మోర్ దెన్ 90% ఆఫ్ వరల్డ్స్ టోటల్ లిథియం రిసోర్సెస్ అనేది ఇక్కడే ఉంటాయి కాబట్టి. ఇది మన ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కాబిల్ కూడా ఎక్కువ ఫోకస్ ఇక్కడే చేస్తుంది ఈ 3 కంట్రీస్లో. సో అందుకని ఈరోజు అర్జెంటీనాలో ఫస్ట్ టైం ఒక బ్లాక్ని అక్వైర్ చేశారు అన్నమాట ఇండియా, క్రిటికల్ మినరల్ బ్లాక్. సో ఈ 3 కంపెనీలు గుర్తుపెట్టుకోండి. లిథియం ట్రయాంగిల్ అంటే గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజుకి ఇవే మేజర్. సో మీరు అనుకోవచ్చు రోజుకి ఇంతేనా అని చెప్పని. చాలు అసలు ఈ 5 అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే నేను చెప్పే కదా మనకి ఏవైతే ఇంపార్టెంట్ అవి మటుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సరిపోతుంది. మనకి ఎగ్జామ్ టైంకి చాలా కవర్ అవుతుంది. జనరల్ స్టడీస్ కవర్ అవుతుంది. అదే పరంగా కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. సో మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఇంకొకసారి రివిజన్ చేసుకునేకి మన వెబ్సైట్కి వెళ్తే pscchronicles.com అని చెప్పని ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ మొత్తం మీరు ఉంటుంది అనమాట. మీరు వన్స్ దీనిపైన క్లిక్ చేసి ఇది ఓపెన్ చేస్తే ఇన్‌డెప్త్‌గా ఇంకా ఉంటుంది. ఐ మీన్ నేను వీడియోలో చెప్పిందే కాకుండా ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 8 కీ జోన్స్ అని పెట్టాము. ప్లస్ 27 అని చెప్పాము. అవన్నీ ఏవని కూడా ఉంటాయి. సిప్లీ రిపోర్ట్‌లో నేను 2 పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా యాడ్ అవ్వచ్చు అనమాట. సో ఒకసారి ఇది రివిజన్ చేసేకి హెల్ప్ అవుతుంది. సో ఇంకొకటి ఏమంటే కన్సిస్టెన్సీ. సో ప్రతిరోజు
ఈ వీడియోస్ చూసి నోట్ చేసుకోవడము, వాటిని రివిజన్ చేసుకోవడము, ఈ కన్సిస్టెన్సీ మటుకు మిస్ అవుతుంది. ఎగ్జామ్ టైంకి మీకు ఈ వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. వెల్ ప్రిపేర్. థ్యాంక్ యూ. విల్ మీట్ టుమారో.